నా ప్రతి సమస్యకి నా భర్త దగ్గర 5 సమాధానాలు ఉంటాయి. అవేంటో తెలుసా? పట్టించుకోకు, ఇగ్నోర్ చేసేది, రెస్ట్ తీసుకో, కొంచెం పడకు, బాగా కాదు. 5 సమాధానాలు ఉంటాయి. ఇవే మా హస్బెండ్ యొక్క 5 గోల్డెన్ సలహాలు. బాగున్నాయి కదా? అరే గా చేతుకు గాజులు పెట్టుకుంటే ఏమైంది? మంచి కలర్లు లేవు. ఓ పిచ్చిదాన, గాజులు అందానికే కాదు, గాజు రంగును బట్టి రకరకాల అర్థాలున్నాయి. అబ్బా, ఎరుపు రంగు గాజేసుకుంటే ఏమర్థమో? ఎరుపు రంగు గాజు శక్తిని, నీలం రంగు గాజు విజ్ఞానాన్ని, ఊద రంగు స్వేచ్ఛను, ఆకుపచ్చ రంగు అదృష్టాన్ని, పసుపు రంగు సంతోషాన్ని, నారింజ రంగు విజయాన్ని, తెల్ల రంగు ప్రశాంతతను, నల్ల రంగు అధికారాన్ని. ఇట్లా ఒక్కొక్క రంగు గాజు ఒక్కొక్క అర్థాన్ని ఇస్తదే. మొగుణ్ణి వేధించి సాధించి పీర్చి పిప్పి చేసును మాత్రం తెలుసు, ఇసంటి తెలియదు. ఏస్కపా. ఏంటమ్మా రాత్రి మా అబ్బాయిని కొట్టేవంట? కొట్టేనండి. అడిగే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నీ ఇష్టారాజ్యం అయిపోయింది. కారణం చెప్పలేదండి. మరి ఎందుకు? అక్షయ తృతీయ అని చెప్పి బ్యాగ్ నిండా గోల్డ్ తెచ్చానన్నారు. తీరా చూస్తే చక్ర గోల్డ్, టీ పొడి, మ్యారీ గోల్డ్, బిస్కెట్స్, మైసూర్ శాండిల్ గోల్డ్, సబ్బులు తెచ్చారు. కొట్టనా మరి? అయితే తప్పులేదు. ఓ అత్తమ్మ వచ్చున్నారా? అత్తగారు చికెన్ వేసుకోండి, మామగారు మటన్ వేసుకోండి, గుడ్లు ఇంకా వేసుకోలేదా? ఏమేసరి మీ అమ్మ నాయనకు రెండు గుడ్లు తెచ్చి. నీకేమన్నా పిచ్చా? ఇంట్లో ఎవరు లేరు కదా, అత్తమ్మ అంటున్నావు. మరి ఇంట్లో ఎవరు లేరని తెలుసుగా. ఫ్యాన్లు లైట్లు టీవీలు పోతున్నాయి, కరెంట్ బిల్ ఏమన్నా మీ అమ్మ నాయన వచ్చి కడతారా? కానీ అత్తమ్మ మీద జోక్ చేయకుండా ఉండాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్. ఇప్పుడు దెయ్యాలు పోవాలంటే తాయెత్తు కడతారు కదా, మరి దెయ్యాలు రావాలంటే తాళి కడతారు. పెళ్ళైన వ్యక్తి ఇంట్లో అన్నీ మర్చిపోతాడు, కానీ ఫోన్ మాత్రం మర్చిపోడు. మీరేమంటారు? ఏమండి, మన పక్కింటానికి పిచ్చి ముదిరినట్టుంది. ఒక పక్క వాన పడుతున్నా కారు కడుగుతున్నాడు. ఆయన గొడవ నాకెందుకు? ఆ గొడుగు లైవ్, నేను వెళ్ళి చెట్టుకు నీళ్లు పోసి వస్తా.